షోడశ జనపదాలల్లా అస్మాకము తెలంగాణ బోధన్ పెద్ద దర్వాజా దక్షిణ భారతానికి. ఆ పెద్ద దర్వాజనే ఈ గీతములో మొట్టమొదటి చరణం. బిరుజరాజు రామరాజు గారు మీ గురువు గారి సలహాతోటి దాన్ని మగుటం పెట్టి అలా మార్చుకుంటూ వచ్చారు. నాన్నగారు నాకు గురువు గారు కాదు, తండ్రి సమానులు. అది ఇంకా తండ్రి గురువు అనుకుందాం అంతే. సరే, ఇప్పుడు మనం కొత్తగా పాట ఇప్పుడు మొన్న కీరవాణి చేతి సంగీతం చేశాడు, వేరే అతను పాడాడు. ఈ సందర్భంలో ఈ పాటని అన్ని చోట్ల ప్రభుత్వ ఉత్సవాల్లో ఫంక్షన్స్లో వాడుకోవడం తగ్గట్టుగా చిన్నది ఒకటి చేసుకున్నారు రికార్డింగ్, మళ్ళీ కంప్లీట్ పాట మొత్తం మొత్తం పాటను జాతీయ గీతం ఇచ్చారు. ఒక్క అక్షరం మార్చకుండా. నిజంగా ఈ మీ టీవీ తరపున చెప్తున్నాను, నిజంగా వయసులో చిన్నవాడు రేవంతు నాకంటే, తమ్ముడు అనే అంత సనువుతో మాట్లాడతాను. సనువే బిడలారా, సనువే తమ్ముడే చెప్తున్నా మీకు, అందులో ఏ పేసి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా రేపు ప్రధానమంత్రి ఎప్పుడైనా తమ్ముడే కదా. అదే నా హృదయాంతర సీమలో వారి ముఖము వాడి పాత్ర నిక్షిప్తమై ఉంటది, ఉండాలి కూడా, కృతజ్ఞత ఉండాలి కూడా. కాబట్టి నేను గుండె నిండుగా ఫస్ట్ రేవంత్ తరపున మా సిస్టర్ చెల్లె గీతకు నమస్కారం చేయాలి, తను కనుక్కున్న కూతురుకు నమస్కారం చేయాలి. ఎందుకో తెలుసా, సారు రేవంతును బిడ్డ నిశ్చితార్థము నాడు అరెస్టు చేస్తున్నానా, ఆ తల్లి బిడ్డలు అరిసిన అరుపులకు దిక్కులు పిక్కటిల్లినైనానా, ఏడిసినైనానా 10 దిక్కులు ఆ అమ్మా బిడ్డ తరపున ఏడిసినైనానా, నిర్మానుషంగా ఆ దుఃఖానికి ఎంత ఏతువైందిరా ఇల్లు. నువ్వు చేసిన ఆ చిన్న తప్పిదమే నువ్వే నిన్న రేవంతును ముఖ్యమంత్రిని చేసిన సందర్భం. ఈ పాటని నిజంగా నేను వాళ్లకు రేవంత్ రెడ్డికి క్యాబినెట్ ఆ మంత్రివర్గానికి నిజంగా ఆ అధికార పీఠానికి నమస్కారం చెయ్యాను, కానీ ఆ అధికార పీఠానికి సెల్యూట్ చేసి ఏదో వాళ్ళ ఆస్థాన కవిని కాదురా. ఓ పిచ్చి తరులారా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కవిని కాదు. నా గీతము తెలంగాణది, నేను తెలంగాణకు చెందినవాణ్ణి. ఆ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ ప్రజల గీతం. ఈ అందశ్రీ కూడా ఆ అమ్మ పాదాన అందెనే జీవితకాలం సందడే ఉంటుంది బిడ్డ. మీరుకు పంపకాలుంటాయి, మీకు పదవులుంటాయి, మీకు మేమెంత మాకెంత, నేను తల్లి బెగ్గర్ సంత అన్న. ఇప్పుడు ఈ కీరవాణి చేసిన పాట మొన్న చేశాడు, అది 2 భాగాలకు వచ్చింది చెప్పావు కదా. ఒకటి క్లుప్తంగా ఒక ఆడియో ఒకటి, ఇంకోటి మొత్తం 11 నిమిషాలు. అయితే మామూలుగా ఇన్నేళ్ళు జనంకి ఒక ట్యూన్లో అలవాటైంది, జయ జయ హే అది అలవాటైంది. ఇప్పుడు ట్యూన్ మొత్తం మారింది కదా, ఇది మరి పాతదే చాలా బాగుంది దీనికంటే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. నీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? వివక్షతనను దీనికంటే పాతదే బాగుంది జనంలోకి వెళ్ళింది అంటారు. ఏమంటుందంటే, తనకు నచ్చకపోతే ప్రపంచానికి నచ్చలేదన్న పనికి మాలిన మాట. ఒకవేళ శర్మ అది 10 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం మీ మెదళ్ళ మీద నాట్యం చేసింది, అలవాటైపోయింది. మీ హృదయాలకు అది పీటేసి కూసున్నది. ఆ పాటను వదులుకోవడం అంత సులువైన మాటేం కాదు. అది నేను 100కి 100 వాళ్ళు ఒప్పుకుంటున్నా, 1,000,000 వాళ్ళు కూడా నిజమే. కానీ అది పుట్టిన నేపథ్యము, అది ఎదిగొచ్చిన నేపథ్యం వేరు. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎప్పుడు కొట్టుకోవాలి, తెలంగాణ అంటే ఎప్పుడు ఘర్షణ పడాలి, తెలంగాణ అంటే ఎప్పుడు అరవాలనా? రాష్ట్రం వచ్చేసింది కదా అని ఉద్దేశం కదా. దాని స్వరాన్ని మార్చాలి కదా. స్వరం మారుతున్నది, ఆ తరం మారుతున్నది అని మా నారాయణ రెడ్డి గారు కవిత పితామహుడు నారాయణ రెడ్డి అన్నాడు కదా. మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. కాలగమనములో చిన్న చిన్న మార్పులు సహజాతాలు తండ్రి. అలాగనే ఆ పాట జనానిదే. ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే, కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి 4 కోట్ల మంది నా ముఖం మీద ఉమ్మరా. సరే, ఒక్కొక్కరి అభిప్రాయము. ఆ పాట ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక వేడిలో పుట్టిన పాట. ఇంకొకటి 13.5 నిమిషాల గీతము, అదే రాగము, అదే శృతి, అదే స్వరము, అనువంత కూడా మారలే. దానికి 100 రెట్లు రెట్టింపు ఏతుముంటది తప్ప ఈ 2.5 నిమిషాలు మాత్రం ఆ 13.5 నిమిషాలకు పూర్తి అధికారము కవిదే. ఈ 2.5 నిమిషాలు కూడా అక్కడ రేవంత్ వాళ్ళ క్యాబినెట్ కూడా ఇది కొత్తగా ఉండని
అని తలపోసినప్పుడు నేను ఆ 2.5 నిమిషాలలో నేను ఎక్కడ తల దూర్చలేదు. తూర్చకుండా వీళ్ళకు తెలియదు. దీనికి ముందు ఒక కీర్తన రాస్తాడు ఆయన, అద్భుతమైన పాట రాసిండు. అయినా రేవంత్కు వాళ్ళ క్యాబినెట్కు అంత ఏదో జర జోహచ్యుతానంద జోజముకుంద లాలి పరమానంద రామగోవింద అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుండి రేవంత్ ఇంకా వాళ్ళతోటి ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చారు. ఈ కీరవాణిని మాట్లాడిన అద్దంకి దయాకరు కీరవాణిని పెట్టుకోవడం కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని అదే తోటి పెద్ద పంచాయతీ చేసింది కదా. అందుకోసం ఇక్కడ రామకృష్ణ కూడా విజయనగరం, నిన్న పాడిన పిలగాంది కూడా విజయనగరం. అక్కడ బాలసుబ్రహ్మణ్యం పాడదాం. ఎంత బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన అది ఎంత యాదృచ్ఛికమో చూడు. రామకృష్ణ గుండెని చేరినవాడు విజయనగరమే. అవును, ఇప్పుడు వాడిన పిల్లగాడు కూడా విజయనగరమేనట. నాకు తెలియదు. ఈ హైదరాబాదు అందులో తెలంగాణ పిల్లలు చాలా మంది ఉన్నారు. అదొక గర్వంగా కీరవాణి గారే సయాన్ అంటాడు, తెలంగాణ పిల్లలను కూడా ఇలా విలీనం చేస్తే బాగుంటుంది కదా అంటే, సర్వాధికారం నీకు, వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు, నీకు మొత్తం నేనే చెప్తున్నాను. ఇది అటు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా పిల్లలు ఉన్నారు. 12 మంది 20 మందో 30 మందో కోరస్ ఉన్నారు. ఇలా కోరస్లో ఉన్నారు. మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళు, నేపాల్ వాళ్ళు కూడా అది గదేంది మనము పక్కనున్న రాష్ట్రం దేశం చైనానా, సీత పుట్టిన ఊరు నేపాలే కదా. అది నేపాలేనా? నేపాల్ కాదు, కాఠ్మండు నేపాలే. అదే నేపాలే. ఆ పిల్లగాళ్ళు కూడా ఉన్నారు, కన్నడ అమ్మాయి ఉన్నది. మొత్తము దేశమే కాదు, దేశాంతర వాసులు కూడా ఈ పాటను భాగస్వామ్యం చేసుకున్నాడు. కీరవాణి ఈ పాటకు ఆయన స్వరరచన చేశాడు. రామకృష్ణ అతను అతను మెయిన్ గా పాడాడు. ఈ ఉన్నారు. ఒకటేంది అంటే ఈ పాటకు ఎవరు స్వరం కట్టలేదు, అది అందశ్రీదే. అందశ్రీ పాటకు ఎవరు ఇప్పుడు స్వరం కట్టి సక్సెస్ అయినట్టేం లేదు. అది అందశ్రీ పుట్టినప్పుడు పాట కై కట్టినప్పటి నుంచే స్వరం వస్తుంది. నేను జానపద వాంగ్మయాన్నో ఎవడి గీతాన్నో ఎక్కడనో కాపీ చేసేం రాయను. అమ్మ నాకు కవిత్వం ఇచ్చినట్టు సంగీతము కూడా అంతే సహజాతంగా ఇచ్చింది. బిడ్డలారా మీకు ఒక చిన్న విన్నపం చేస్తాను. అది ఇంకోటి కూడా చెప్తాను. కవి అనగా పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అన్నాను, అది కూడా చెప్తున్నాను. నన్ను తలబడే వాళ్ళు, నాతో కలబడాలని కలేజ ఉన్న వాళ్లకు ఒక్క చిన్న మాట చెప్తా మీ టీవీ తరపున.